హాయ్ అండి. వెల్కమ్ టు లాస్య ఆల్వేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన మనీతో పాటు ఉంటాయని సేవ్ చేసి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనం గ్యాస్ స్టవ్ని అయితే ప్రతి రోజు అయితే క్లీన్ చేసుకుంటానే ఉంటాము. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటానే ఉంటాం ఫ్రెష్గా ఉంది. కానీ మనం నాన్ వెజ్ ఏమైనా వండినప్పుడు ఆ నీచు వాసన అనేది పోకుండా మంచి సువాసన వచ్చేలాగా, అలాంటి బ్యాడ్ స్మెల్ అలాంటివి రాకుండా నీచు వాసన మనకి కిచెన్లో మంచి సువాసనతో మనం ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయగా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని పౌడర్ ఉంటుంది కదండి మన ఇంటి నీళ్ళల్లో కూడా, ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసేసుకోండి. మంచి సువాసనతో ఇలా ఈ వాటర్ మొత్తం కలిసేలాగా ఈ పౌడర్ని అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా పెట్టేసి ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం ఈ వాటర్లో తడుపుకొని మనం స్టవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా మంచి సువాసన అయితే వస్తుందండి. పౌడర్ స్మెల్ వస్తా. అలాగే చీమలు, దోమలు అలాంటివి మనకి బొద్దింకలు కానివ్వండి స్టవ్ మీద వాటి మీద రాకుండా నీట్గా అయితే ఉంటాయండి. మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా తుడిచేసుకోవాలి. నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి, ఎలాంటి నీచు వాసన అనేది అలా రాకుండా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇలా తుడిచేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి స్టవ్ అనేది ఎప్పుడు కొత్తదిలాగే ఉంటుంది. మంచి సువాసన అయితే వస్తుంది వంటగదిలో మనకి రాగానే. చూసారా, ఈ విధంగా తుడిచేసుకోవాలి. స్టవ్ ఒకటే కాదండి, మనం ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ తుడుచుకోవాలి. ఇలా స్ప్రే చేసేసుకొని, లేకపోతే కాటన్ క్లాత్ అయినా సరే, క్లాత్ తడుపునైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇలా ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. మనకి ఫ్రెష్గా కూడా ఉంటుందండి. మనకి ఎలాంటి మనం డ్రెస్సింగ్ టేబుల్ ఒకటే కదండి, డైనింగ్ టేబుల్ కానివ్వండి అన్నీ ఈ విధంగానే తుడుచుకోవచ్చు అండి. మంచి సువాసన అయితే టిప్ యూజ్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ ట్రై చేయండి. ఇలా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా దువ్వెనలు అనేది మనం చూడసారా, అప్పుడప్పుడు అనేది దువ్వెనలు ఈ విధంగా వాష్ చేస్తాం అనుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి డస్ట్ అలాంటి ఏం లేకుండా మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుందండి. ఇలాంటి డస్ట్ అయితే దీని మీద దువ్వెనల మీద అయితే పౌడర్ వేసేయాలండి. పౌడర్ వేసేసి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన ఉంటుంది. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అలాంటివన్నీ కూడా పోతాయండి. దువ్వెనలు కూడా నీట్గా ఉంటాయి. ఇలా 15 రోజులకోసారి కానీ నెలకోసారి కానీ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవ్వద్దండి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది. మీకు దువ్వెనలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత డస్ట్ ఉందనేది. ఈ విధంగా మనం మొత్తం పౌడర్ని స్ప్రెడ్ చేసేసి ఇలా చేసుకోవటం వల్ల దువ్వెనలో మనకి ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుందండి. నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయండి. చూడండి దువ్వెనలు ఎంత నీట్గా ఉన్నాయో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. డస్ట్ చూసారా ఎంత వచ్చిందో దువ్వెనలో, మీకు చూస్తుంటేనే అర్థమవుతుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే మోటివేషన్ అవ్వద్దండి చూసే వాళ్ళకి. థర్డ్ టిప్ వచ్చేసి ఇలా ఒక సోప్ తీసుకోండి. ఏ సోప్ తీసుకున్నా పర్వాలేదండి. అందరి ఇళ్లలో కూడా ఉంటాయి కదా, మన వాష్రూమ్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి, బ్యాడ్ స్మెల్ అలాంటివి రాకుండా మంచి సువాసనతో ఇల్లంతా ఉండాలి. ఇలా మనం లవంగాలు తీసుకుంటున్నానండి. ఇలా కొన్ని లవంగాలు తీసుకుంటున్నాను. ఈ డబ్బాలని వాటర్ బాటిల్స్తో నేను చేసుకున్నానండి ఇంట్లో. చూసారు కదా, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ టిప్ చూడండి, చాలా బాగుంటాయి డబ్బాలు. ఇలా కొన్ని లవంగాలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ సబ్బు మీద అయితే ఇలా పెట్టేసేసుకోవాలండి. ఈ విధంగా అన్ని గుచ్చేసుకోవాలి. మంచి సువాసనతో పాటు మనకి మంచి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా లేకుండా పోద్దండి. ఇలా పెట్టేసేసుకోవాలి. ఇలా చేశాను కదండి, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందండి. లవంగాలు పెట్టుకోవడం వల్ల కూడా మంచి సువాసన కూడా ఉంటుంది. ఎలాంటి బ్యాక్టీరియా కూడా మనకి ఇలా ఇదిగోండి, ఇలా బీరువాల్లో బట్టల్లో పెట్టేసేస్తున్నానండి. బట్టలు మనం చెవుతికి చాలా రోజులు వాష్ చేసి ఉంటాం కదండి, అలాంటి మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఇలా 4 ముక్కలు చేసుకు కూడా పెట్టుకోవచ్చండి మీరు సోప్ని. ఇదే విధంగా వాష్రూమ్లో కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మనం బీరువాలో బట్టలు ఎప్పుడో ఒకసారి వాష్ చేస్తాం కాబట్టి మంచి సువాసనతో ఎప్పుడు. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా గొడుగులు అనేది మనం ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదండి. అలా వాడినప్పుడు మనకి కొంచెం తుప్పు పట్టిపోయి ఎక్కడంటే అక్కడ పడేసి డస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలా కొద్దిగా పౌడర్ని స్ప్రే చేసేసుకొని నీట్గా ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, ఈ వీడియోలో చూపించిన విధంగా తుడిచేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల మంచి సువాసన ఉంటుంది. తుప్పు పట్టకుండా పాడవకుండా గొడుగు అనేది నీట్గా ఎప్పుడు మంచి సువాసనతో అయితే ఉంటుందండి. చాలా మంది ఇలా పెట్టేసేస్తూ ఉంటారు కదండి. ఇలా పెట్టేయటం వల్ల మనకి తొందరగా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా పెట్టేసేస్తాము. ఎవరైనా ఇలా పెట్టేస్తూ ఉంటారండి. ఇలా పెట్టకుండా
ఇలా పెట్టేసేసామనుకోండి, ఎక్కడ పెట్టాము ఏంటి అని ఎత్తుకుంటా ఉంటాం. అలా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా నీట్గా ఉంటుంది. గొడుగు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మన దగ్గర అందరి దగ్గర కూడా ఎక్కువ సాక్స్ అనేది ఉంటాయి కదండి, పాత సాక్స్లు అనేది వాడని, అలా వాటిని దీన్ని అయితే ఉపయోగించుకుంటున్నానండి. ఈ విధంగా ఈ సాక్స్ లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, గొడుగు అనేది నీట్గా ఉంటుంది. మనకి దుమ్ము డస్ట్ ఏమి పడకుండా నీట్గా ఉంటుంది. మళ్ళీ తీసుకొని వాడుకొని మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా ఉంటుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా 50 టిప్ వచ్చేసి చీపుర్లు అండి. చీపుర్లు అయితే పాత చీపుర్లు కానీ ఇలా వాడుతూ ఉంటాం కదండి, వాడేటప్పుడు ఇలా చేస్తూ ఉంటాం, పాడైపోయినాయి అని పక్కన పడేస్తూ ఉంటాం వాడకుండా. దీన్ని ఇలా పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా కుండీని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని రోజులు అయితే వాడుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనకి చీపురు అనేది అయిపోయింది కదా. చీపురు వెనకాల చూస్తే మాత్రం ఇలా గొట్టం ఇచ్చారు. గొట్టాన్ని అయితే మనం ఇలా పట్టుకోవాలంటే గుచ్చుకుంటా ఉంటాయి, గిసుకుపోతాయేమో అని ఒక భయం వేస్తూ ఉంటుంది. ఇనుప గొట్టం ఇచ్చారు కాబట్టి కొంచెం గట్టిగా ఉందని వాడుకుంటా ఉంటాం కదండి, దేనికైనా వీజ్ అవ్వద్ది అని ఇలా పట్టుకుంటా ఉంటేమో గుచ్చుకుంటా ఉంటుంది. దాన్ని అయితే ఈ టిప్ని అయితే ఇదిగోండి, ఇలా బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్స్ని అయితే ఈ విధంగా దీంట్లో లోపల పెట్టేసేసామనుకోండి, మనకి గుచ్చుకోకుండా గీసుకోకుండా నీట్గా అయితే ఉంటాయండి. ఇలా పెట్టుకోవటం వల్ల పట్టుకోవటానికి కూడా స్మూత్గా ఉంటాయి. ఇదిగోండి, మనకి ఇలా పట్టుకోవటానికి కూడా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడేం గీసుకోపోవు, గుచ్చుకోవండి. ఊడ్చుకోవడానికి నీట్గా ఉంటుంది. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. 6 టిప్ వచ్చేసి కొత్త గ్యాస్ మనం సిలిండర్ తీసుకుంటా ఉంటాం కదండి, సిలిండర్ అయిపోగానే సిలిండర్ పెట్టుకోవాలంటే కొంతమందికి ఇది తీయాలంటే రాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా తీయాలో కూడా తెలియదు. అలాంటప్పుడు దువ్వెన ఉంటే చాలండి, చిన్న మనకి ఇంట్లో ఒక దువ్వెన ఉంటే చాలు. ఎలా తీసుకోవాలో నేను చూపిస్తున్నాను. దువ్వెనతో చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు అండి, ఎవరి హెల్ప్ లేకుండా. మనం కొత్త ఇళ్ళు అయినా సరే అండి, ఇదిగోండి ఈ పళ్ళు ఉంటాయి కదండి, గెడలిపోయిన పళ్ళు, దీని మధ్యలో ఇలా పెట్టి కొంచెం ఇలా అని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ఊడొస్తుందండి, మనకి ఈజీగా ఊడొస్తుందండి. ఇలా చూసారా ఎలా ఊడొచ్చిందో, ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ చూపిస్తానండి. ఈ ఎడలిపోయిన పళ్ళని ఇలా దీంట్లో మాత్రమే గుచ్చాలండి. ఇలా పెట్టి మొద్దునికి కొంచెం ఇలా అని ఇలా టైట్ ఇలా లాగామనుకోండి, ఈజీగా మనకు ఊడొచ్చేస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఈజీగా మనం తీసుకోవచ్చు సింపుల్గా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలండి, ఏ పనైనా మనం ఈజీగా చేసుకోగలుగుతాం ఆడవాళ్ళం. ఇలా సిలిండర్ బుక్ చేసినప్పుడు మనకు సిలిండర్ వస్తుంది కదండి, సిలిండర్ తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఇలా వాటర్ పోసేసి కొద్దిగా చూడండి, వాటర్ మనకి సిలిండర్ లీక్ ఉందా లేకపోతే ఏందా అనేది చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. చూసారా, వాటర్ అనేది పైకే ఉన్నాయి అనుకోండి, లీకేజ్ ఏం లేదండి. వాటర్ అటు ఇటు పోయినాయి దిగినాయి అనుకోండి, లీకేజ్ ఉన్నట్టండి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్స్ని అయితే మీరు సిలిండరు వాళ్ళు బండ తెచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు కదండి, గ్యాస్ బండ తెచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఇలా వాటర్ పోసి చెక్ చేయండి. మీకు అన్ని టిప్స్ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. అన్ని టిప్స్ ఏ టిప్స్ నచ్చిందా, ఏ యూజ్ ఉందనేది మీకు అనుకుందా అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.